డియర్ కామ్రేడ్స్, నా పేరు ఎస్ఆర్ బాబు. ఆలోచన 485 ఆర్టీసీ రామచంద్రపురం డిపోలో కండక్టర్ని. నేడు కేంద్ర ప్రభుత్వాలు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మెరుగైన సేవల నెపంతో ప్రైవేటు వారికి అప్పగించి వాటిని నిర్వీర్యం చేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా మన సామాన్య మానవుడికి వైద్యం, విద్య, రవాణా తప్పకుండా కల్పించాలి. ఈ అత్యవసరాలు ఆల్రెడీ విద్య, వైద్యం కార్పొరేటు చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక ఒక రవాణా ఒకటే మిగిలింది. ఈ రవాణాను కూడా ప్రైవేట్ గారు అప్పగించి చేతులు దూపుకుందామని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఎందుకంటే మనం గవర్నమెంట్ సంస్థల్ని బలోపేతం చేయకపోగా కార్పొరేట్ వారికి అప్పగించి వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఇబ్బడి ముబ్బడిగా ఎవరికో కట్టబెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని వారి చేతుల్లో పోస్తున్నారు. ఈ రోజున చూస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అంటారు, వేరే అంటారు. అవి శాంక్షన్ అయితే ఇక్కడ వైద్యం అందదు. డబ్బులు వాళ్ళకి, జబ్బులు ప్రజలకి. అదే గవర్నమెంట్ విధానంలో హాస్పిటల్ని మెరుగుపరిచి మెరుగైన సేవలు అందింతే వెంటనే వైద్యం జరిగి చాలా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. అలాగే విద్య కూడా దపదపాలుగా ప్రైవేట్ వారి చేతుల్లో వెళ్ళిపోయింది. గవర్నమెంట్ స్కూళ్ళు ఈ రోజున మూతపడే తీసుకొచ్చేసినాయి. చాలా ఊళ్ళో గవర్నమెంట్ స్కూళ్ళు కూడా కొన్ని మూసేశారు. అంటే విద్యార్థులు లేరనే నెపంతో మూసేసి కొన్ని స్కూల్ని మెర్జ్ చేసి చేతులు చూపుకున్నారు. ఇప్పుడు రవాణా రంగం ఒకటి గవర్నమెంట్ చేతుల్లో ఉంది. దీన్ని కూడా ఏదో విధంగా ప్రైవేట్ వ్యక్తులు అప్పగించి వాళ్ళు చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. అయితే మెరుగైన సేవలు అని చెప్పి ప్రైవేట్గా అప్పగిస్తే వాళ్ళు నిర్వహణ సరిగా ఉండదు. ఒక ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ నుంచి కింది స్థాయి వరకు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల అవసరాలు తెలుసుకుని వాళ్ళ యొక్క లాభ నష్టాలు చూడకుండా ప్రజల యొక్క రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. మన పై అధికారులు, డిఎం గారు, ఆర్ఎం గారు, ఎండి గారు వాళ్ళు 24 గంటలు ఇదే విషయం మీద కూలంకషంగా చర్చించి ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా షెడ్యూల్స్ని, డ్యూటీలని అడ్జస్ట్ చేసి ఆ రూట్లో ఎక్కువ క్రౌడ్ ఉండే రూట్లలో బస్సులు ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుతున్నారు. అదే ప్రైవేట్ వారి చేతికి వస్తే వాళ్ళు ప్రజల యొక్క అవసరాలు చూడకుండా వాళ్ళు సొంత లాభాలు చూసుకుని ఏదైతే లాస్ వచ్చే రూట్లని వాళ్ళు నడపరు. దపదపాలుగా అయ్యి ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దాని గురించి విద్యుత్ బస్సులు అనేది ఆర్టీసీకి ఇచ్చి దాని సరిపడా ప్రైవేట్ గారు ఇచ్చే రాయితీలని ఆర్టీసీకి ఇస్తే మరింత మెరుగ్గా మా ఆఫీసర్లు అయితే ఏంటి, మా ఎండి గారు అయితే ఏంటి, ఇంకా అంత మెరుగ్గా కూలంకషంగా చర్చించి నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఏమీ తెలియని ప్రైవేట్ వారికి ఇస్తే వాళ్ళు బస్సులు ఎలా తిప్పాలో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఎంతో అనుభవం ఉన్న మా ఆఫీసర్లు వదిలేసి ఈ ప్రైవేట్కి ఇచ్చి ఆ ప్రైవేట్ వారి ద్వారా లబ్ధి పొందుతారనేది గవర్నమెంట్ పాలసీ అయితే చాలా దుర్మార్గమైనటువంటి. దీన్ని మేము కార్మికులుగా, ప్రజల పక్షాన్ని నిలబడిన కార్మికులుగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దీని మీద చర్చించి ఈ విద్యుత్ బస్సులను మరింత పెంచి ఆర్టీసీకి అప్పగితే మరింత మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రవాణా సౌకర్యం అనేది మనిషికి అతి ముఖ్యమైనది. ఒక విద్యార్థులుగా చదువుకోవడానికి, పేషెంట్లు హాస్పిటల్కి వెళ్ళడానికి, అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులకు, ఇతరత్ర పనులకు వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు ఉండాలి. అలాంటి రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నేడు ఎవరికో ఇచ్చి చేతులు దులుపుకోవాలనేది కరెక్ట్ కాదు. అయితే ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్ శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని ప్రోత్సహించింది. దానికి విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో. కానీ దానికి సరిపడా బస్సులు లేక ప్రజలు, అలాగే మా ఆఫీసర్స్, మేము కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే బస్సులు పెట్టడానికి వాళ్ళకి బస్సులు లేవు. ఒకే బస్సులో 100 కొద్ది ఎక్కించడానికి మాకు అవకాశం లేదు. దీని స్థానంలో ఏవైతే బస్సులు ఉన్నాయో అవి ఆర్టీసీకి ఇచ్చి సమర్థవంతంగా నిర్వహించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు మంగేశ్వరరావు అండి. రామచంద్రపురం ఆర్టీసీ డిపో కండక్టర్ని. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసి ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలనే
ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి. ఇంకా వారికి ఏమైనా తెలివితేటలు ఉంటే ప్రభుత్వ ఆస్తుల్ని ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఆలోచించి, ప్రభుత్వ ఆస్తుల్ని ఏ రకంగా పెంచాలో అనేసి ఆలోచన చేసి పెంచే విధంగా ఆలోచించాలి తప్ప ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తుల్ని ఎలాగ అమ్మేసి తమ లాభం పొందాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా ఈ ఆర్టీసీలో పనిచేసిన కార్మికులందరూ రూపాయి పోగేసి, కార్మికులు, ఉద్యోగస్తులు, ఆఫీసర్లు అందరూ కలిపి రూపాయి పోగేసి సంపాదించిన ఆస్తుల్ని ప్రైవేట్ వాడికి దారాదత్తం చేసి ఈ ప్రజల అవసరాలు తీర్చవలసిన ప్రభుత్వం తమ బాధ్యతలను తప్పించుకోవడానికి దొంగదారులు వెతుక్కుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. చేతనైతే ఆర్టీసీ స్థలాలని కూడా ప్రభుత్వం నిర్వహించాలి. అలా కాకుండా విద్యుత్ బస్సుల పేరుతో, మెరుగైన రవాణా రంగం పేరుతో ప్రైవేటీకరణ చేసి, విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఆర్టీసీ నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజలకి రవాణా రంగాన్ని దూరం చేయాలనే కుతంత్రంతో పనిచేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని తెలియజేసుకుంటూ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా ఈ ముక్తకరణతో కట్టిస్తూ ఈ విధానాన్ని రద్దు చేయాలని మేము పోరాటం కొనసాగిస్తాము. ఈ విధానాన్ని రద్దు చేసుకునే వరకు మేము పోరాడతామనేసి విద్యుత్ బస్సుల్ని గవర్నమెంటే నిర్వహించాలి. గవర్నమెంట్ నిర్వహిస్తేనే సిబ్బంది ఉంటారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇందులో నిరుద్యోగత పెరిగిపోద్ది. నిరుద్యోగం పెరిగిపోయి ప్రైవేట్ వాళ్ళు బాధ్యత లేకుండా రవాణా రంగాన్ని ప్రజలకు నిర్వీర్యం చేసి సరైన మెరుగైన సదుపాయాలు అందించరు. కాబట్టి ఈ విద్యుత్ బస్సులను ప్రైవేట్గా నిలుపులు చేసి ఆర్టీసీ నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. లేదంటే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ విధానం రద్దు అయ్యే వరకు మేము పోరాడతామని కోరుకుంటున్నాం. నా పేరు టి రాజు, రామచంద్రపురం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఈ యొక్క జీవో నెంబర్ 88ని తీసుకొచ్చడం ద్వారా ప్రభుత్వం తన యొక్క ప్రైవేటీకరణ యొక్క విధానాన్ని ప్రజల్లోనూ కార్మికుల్లోనూ దీన్ని అమలు చేయడం ద్వారా ప్రజల్ని, కార్మికుల్ని ఎంతో విధంగా ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ బస్సు అనేది మొట్టమొదటిగా నైజాం యొక్క పరిపాలనలో వచ్చినటువంటి బొగ్గు బస్సు నుండి డీజిల్ బస్సు వరకు, నేటి కాలం వరకు, నేటి టెక్నాలజీ ప్రకారంగా దీన్ని ఎంతో డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ రవాణా సంస్థని ఆసియాలో నెంబర్ 1, నెంబర్ 2గా మరి దీన్ని గుర్తించడం జరిగింది. అటువంటి ఈ యొక్క సంస్థని ఎంతో కష్టపడి కార్మికులందరూ కూడా ప్రజలు ఇచ్చే టికెట్ రేటును తీసుకుంటూ అనేక మంది వేల కొలది కార్మికులు ఇందులో జీవనభృతి పొందుతూ అనేక మంది ఉద్యోగులు దీన్ని ఆధారం చేసుకుని బతుకుతూ వస్తున్నారు. మరి నేటి కాలం అయితే ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వాలు పరిపాలన సాగించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణలో భాగంగా అనేక మంది రోడ్డును పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క యువతకు భవిష్యత్తు లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందరో నిరుద్యోగులుగా మిగిలిపోవలసినటువంటి చరిత్ర మనం రాసుకోవలసినటువంటి విధానం మనకి ఈ ప్రైవేటీకరణలో కనబడుతుంది. ఈ యొక్క విద్యుత్ బస్సులే కాకుండా సంపాదించి పెట్టుకున్నటువంటి కార్మికుల శ్రమతోటి వేల కోట్ల రూపాయలను ప్రైవేటీకరణ విధానంలో సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతంగా అమ్మివేయట జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున ఆర్టీసీని రక్షించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కార్మికుల ముందు పెద్ద పీట కనబడుతూ ఉంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యుత్ బస్సులు, ఒక విద్యుత్ బస్సు వచ్చి 2 కోట్ల పైన ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే మనకు బస్సులు గత 30 ఏళ్ళుగా, గత 20 ఏళ్ళుగా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయకుండా ఉన్నటువంటి బస్సుల్ని సర్దుబాటు చేసుకొని ప్రజలకి మెరుగైనటువంటి సేవ అందించి
మా యొక్క కార్మికుల యొక్క శ్రమతోటి మరి అధికారుల యొక్క ఆలోచన విధానంతో చక్కనైనటువంటి ఈ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్టీసీ నిర్వహణ జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. మరి దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను విధానాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇదిగో నిన్న మొన్నటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరించబడింది. అలాగే ఆర్టీసీలో ఈ విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఈ యొక్క ఆర్టీసీ కూడా ప్రైవేటీకరింపబడుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ దీన్ని ఎంతమాత్రం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికుల ముందు ఉంది, ప్రజల మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పోరాటాన్ని ముందుకు సాగిస్తామని మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తున్నాం. బస్టాండ్ల ప్రైవేటీకరణ వెంటనే ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ, ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పోరాడతాం మా సమస్యలు తీరే వరకు పోరాడతాం ఆర్టీసీ ప్రైవేటీకరణ రద్దు చేసే వరకు పోరాడతాం ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపే వరకు నిర్వహించాలి ఆర్టీసీ విద్యుత్ బస్సులను రద్దు చేయాలి. జీవో నెంబర్ 88 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 88 వెంటనే నిలుపుదల చేయాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రైవేటీకరణ చేసే విధానాన్ని నిలుపుదల చేయాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రైవేటీకరణ చేసే విధానాన్ని, ఆర్టీసీ స్థలాలను ఆర్టీసీ స్థలాలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వెంటనే ఆర్టీసీ స్థలాలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వెంటనే ఆర్టీసీ స్థలాలను కాపాడాలి ఆర్టీసీ స్థలాలను మార్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను మార్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ నిర్వహించాలి. ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను నిర్వహించాలి. ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను రద్దు చేయాలి. జీవో నెంబర్ 88 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 88 వెంటనే కాపాడాలి. ఆర్టీసీ బస్ స్టాండ్లను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని మార్చుకోవాలి. ఆర్టీసీ బస్సులు ప్రైవేటీకరణ చేసే విధానాన్ని మార్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను పాలసీలను మార్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను మార్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను నిర్వహించాలి. ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను నిర్వహించాలి. ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను రద్దు చేయాలి. జీవో నెంబర్ 88 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 88 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 88 వెంటనే నిలుపుదల చేయాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ల ప్రైవేటీకరణ వెంటనే నిలుపుదల చేయాలి. ఆర్టీసీ బస్ స్టాండ్లను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని ఆర్టీసీ స్థలాలను కాపాడాలి. ఆర్టీసీ స్థలాలను ఆర్టీసీ స్థలాలను నంబర్ 88 వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 88 వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 88 వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 88 వెంటనే రద్దు చేయాలి. ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆపాలి. ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆపాలి. ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆపాలి.
పోరాడతాం ఆర్టీసీ ప్రైవేటుగా నిలుపుదల చేసే వరకు పోరాడతాం ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాడతాం ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాడతాం విద్యుత్ బస్సుల పాలసీలను మార్చే వరకు పోరాడతాం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం మార్చుకునే వరకు పోరాడతాం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం మార్చుకునే వరకు పోరాడతాం జీవో నంబర్ 8 రద్దు చేసే వరకు జీవో నంబర్ 8 రద్దు చేసే వరకు ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ నడపాలి విద్యుత్ బస్సులను జీవో నంబర్ 88 వెంటనే జీవో నంబర్ 88 వెంటనే బస్ స్టాండ్ల ప్రైవేటీకరణ వెంటనే బస్ స్టాండ్ల ప్రైవేటీకరణ వెంటనే ఆర్టీసీ స్థలాలను ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ విద్యుత్ బస్సులను విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ విద్యుత్ బస్సులను ఆర్టీసీఏ విద్యుత్ బస్సులు ఆర్టీసీఏనే ప్రైవేటీకరణ వెంటనే బస్ స్టాండ్ల ప్రైవేటీకరణ వెంటనే వర్ధిల్లాలి కార్మికుల ప్రజల మేధావుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ప్రజల మేధావుల ఐక్యత